అనే సంకేతాలని అవినాష్ రెడ్డి ఇచ్చారు. ఆ తర్వాత కూడా చూడొచ్చు 2 చోట్ల రీపోలింగ్ జరిగింది. మేము రీపోలింగ్ని బాయ్కాట్ చేస్తున్నాం, మేము బహిష్కరిస్తున్నాం అంటున్నారు. అంటే అప్పటికే స్పష్టంగా అర్థమైపోయింది మేము ఓడిపోతున్నామని. వైసీపీ ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గానే ఒప్పుకున్నట్టుగా ఒక మెసేజ్ ఇవ్వటం ద్వారా వైసీపీ శ్రేణుల మోరల్ దెబ్బతినేలాగా, వాళ్ళలో ఉండే ఒక ఆత్మవిశ్వాసం దెబ్బతినేలాగా వైసీపీ నాయకులే ప్రవర్తించారనేది మనకు కనిపిస్తోంది. సచిన్ రైట్, మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో బీటెక్ రవి ఆయన ఒకరుండే బహుశా ఎలక్షన్స్ చేయించి ఉండొచ్చు. బట్ మంత్రులు సవితను రంగంలోకి దించారు, రాంప్రసాద్ రంగంలోకి దించారు. ఇలా అందరినీ అంటే టీడీపీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని చెప్పి మొత్తం అందరినీ గ్రౌండ్లో దించి చేసిన క్రమం మనం చూస్తాం. బట్ ఎందుకు వైసీపీ అవినాష్ రెడ్డి మీదే కేవలం డిపెండ్ అయింది? ఎందుకంటే ఫైర్ బ్రాండ్ చాలా పేర్లు ఉన్నాయి వైసీపీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. నేరుగా గ్రౌండ్లోకి దిగుంటే బహుశా ఈక్వేషన్స్ మారుండేవి. సో ఎందుకు ఆ సో కాల్డ్ ఫైర్ బ్రాండ్స్గా మాట్లాడుకుంటున్న ఆ పేర్లేవి కూడా ప్రచారంలో కనిపించలేదు? ఎలా చూడాలి దీన్ని? సచిన్, ఇంతకుముందే మీకు చెప్పాను, వైసీపీ నాయకులు ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండటం వల్లే ఈ ఓటమి అనేది జరిగినట్టుగా మనకు అనిపిస్తోంది. ముఖ్యంగా తన ప్రచారం మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఆయనకు తోడుగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా చూస్తే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అట్లాగే జగన్ మేనమా ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వీళ్ళు మాత్రమే ప్రచారం చేశారు. నిజంగా ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లలో కూడా ఎవరు కూడా ఒక క్రౌడ్ పుల్లర్ కాదు, పబ్లిక్ వెళ్ళి ఒక 1000 మందిని పోగేసి ఆకట్టుకోగలిగిన నాయకులైతే కాదు. నిజానికి వైసీపీలో చాలామంది నాయకులు ఉన్నారు. రాయలసీమకే చెందిన రోజా ఉన్నారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు, అట్లాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే పక్కనే ఉన్న గుంటూరు జిల్లా నుంచి కూడా విడుదల రజని కానీ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఏ ముఖ్య నాయకుడిని కూడా ప్రచారంలో ఇన్వాల్వ్ చేయలేదు వాళ్ళు. ఏ ముఖ్య నాయకుడిని కనీసం వచ్చి ఒక్కరోజు కూడా విజిట్ చేసి ప్రజలతో మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం చివరి నిమిషంలో మనం చూడొచ్చు, ఎప్పుడైతే వైసీపీ శ్రేణుల్లో ఒక ఆత్మవిశ్వాసం దెబ్బతిందో చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు చెప్తూ వచ్చారు, ఒకసారి జగన్ రావాలి, జగన్ వస్తే మాలో ఒక మొరల్ బూస్ట్ అవుతుంది, మాకులో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని. నిజానికి జగన్ వెళ్ళకపోవటం కూడా ఒక రకంగా వైసీపీని దెబ్బతీసింది, వైసీపీ ఓటంలో కారణమైంది. ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సింది అవినాష్ రెడ్డి తీసుకొని ఉంటే బాగుండేది. ఆ చొరవ, ఆ వ్యూహం లేకపోవటం వల్ల మేము దెబ్బతిన్నాము అనే వాదన, అలాంటి భావన ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. సచిన్ రైట్, మౌళి గారు మీ దగ్గరికి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతకన్నా ముందు ఆ బిగ్ నెంబర్స్ మనం చూస్తే ఏమంటారు, దిస్ నెంబర్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటూ ఉంటారు. ఆ నెంబర్స్ మీరు చూడొచ్చు పులివెందులకు సంబంధించి. ఎందుకంటే జరిగిన ఈరోజు రిజల్ట్స్ తెలుగుదేశం పార్టీకి 6716 అండ్ వైసీపీకి 683. ఇక్కడ చూసుకుంటే వేలలో, అక్కడ చూసుకుంటే 100లో, ఎక్కడ కూడా అంటే మార్జిన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎక్కడ కూడా చాలా దగ్గరలో కూడా లేని సందర్భం. తీరా చూస్తే పులివెందులకు ఇన్ఫ్యాక్ట్ వైసీపీ కావచ్చు లేదా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ ఏం జరిగింది అనేది మాట్లాడుకున్న సందర్భంలో ఒక 10 పాయింట్స్గా మాట్లాడుకున్నా, 5 పాయింట్స్గా మాట్లాడుకున్నా వాటి గురించి ఒక్కసారి. ఎందుకంటే ఇంత హ్యూజ్ డిఫరెన్స్, డిపాజిట్ కూడా లేని పరిస్థితి. ఎందుకంటే కంచుకొట్టినప్పుడు కనీసం ఒక టఫ్ ఫైట్ ఉంటుందో లేకపోతే టఫ్ నెంబర్ కనిపిస్తుందో అనుకున్నాం. బట్ ఎక్కడా కూడా దరిదాపులో కనిపించలేదు. ఏం జరిగింది అనుకోవాలి ఇక్కడ? డెఫినెట్గా నేను ముందు నుంచి చెప్తున్నాను సచిన్, ఒక సరైన వ్యూహం లేకపోవడం అనేది వైసీపీని దెబ్బతీసింది. ఆ విషయంలో మీరు అభ్యర్థి ఎవరు చూడండి, అభ్యర్థుల విషయంలో వైసీపీ చాలా వెనుకబాటుగా ఆలోచించింది, ముఖ్యంగా సానుభూతి మీద ఆధారపడింది. ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే జెడ్పీటీసీగా ఉన్నారో మహేశ్వర్ రెడ్డి, ఆయన 2021లో జెడ్పీటీసీ మెంబర్గా గెలిచారు. ఆ తర్వాత ఆయన దురదృష్టవశాత్తు 2023 ఫిబ్రవరిలో అంటే శివరాత్రి సందర్భంగా ఒక ఎడ్ల బండి పందాల్లో పాల్గొన్నప్పుడు ఆయన అక్కడి నుంచి ఎడ్ల బండి మీద పడి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవడం కోసం ఎవరైతే ఆ చనిపోయిన జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కొడుకు ఆయన హేమంత్ రెడ్డిని పోటీలోకి దింపారు. నిజానికి హేమంత్ రెడ్డి అతను చాలా వయసులో చాలా చిన్నవాడు, ఎక్కడ పబ్లిక్లో తెలిసిన వ్యక్తి కాదు. అలాగే ఎక్కడ పబ్లిక్ సంబంధించి ఆయన కార్యక్రమాలు ఏంటి, ఆయన సమర్థత ఏంటి ఎవరికి తెలియదు. అంటే కేవలం సానుభూతి మీద ఆధారపడి ఓట్లు సంపాదించుకోవచ్చు అని అనుకున్నారు. అక్కడ కూడా వ్యూహాత్మకంగా వైసీపీ దెబ్బతింది. సచిన్ రైట్, ఇక అక్కడి నుంచి సాధారణంగా ఒక చోట గెలిస్తే దాని ఇంపాక్ట్ అక్కడికే పరిమితి అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. కానీ ఇది ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఇటువంటి క్రమంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇది కేవలం జిల్లాకు మాత్రమే పరిమితమైన అవకాశంగా చూడాలా, లేకపోతే రాష్ట్రం మీద ఇంపాక్ట్ చూపించవచ్చా? ఒకవేళ అయితే కనుక
ఎవరికి ఇది అనుకూలం, ఎవరికి ఇది ప్రతికూలం? డెఫినెట్గా సచిన్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది కేవలం 2 జెడ్పీటీసీ